నగరంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసు సిబ్బంది నిరసనకారులను కొట్టడంపై విద్యార్థులకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రూరమైన హింసపై వివరణ ఇవ్వడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు రావడానికి భయపడుతున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమిత్ షా పార్లమెంటుకు రాకపోవడం ఆయనలోని అపరాధ భావనను స్పష్టంగా తెలియజేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు తనను బీజేపీ పార్టీలో చేరిపోలేదంటే నిన్ను నీ కుటుంబాన్ని వదలమంటూ బెదిరింపు కాల్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు అభిజిత్ దీప్కే. తాజాగా నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం మనకు తెలిసిందే. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న అంశంపైన స్పందిస్తూ అభిజిత్ దీప్కే దేశంలోని యువత విద్యార్థులు విద్యా హక్కు చట్టం కోసం తాను పోరాటం చేయడమే తాను చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు అభిజిత్. తమిళనాడు ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, కేరళకు భారీ షాక్ ఇచ్చింది. తమిళనాడు నుండి రాళ్లు, ఎంషాన్ మెటల్ జెల్లీ ఈ పదార్థాలు ఏవి కూడా సరఫరా కావద్దని కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. తమిళనాడులో భారీ ప్రాజెక్టులు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న వేళ కృత్రిమ కరువు ఏర్పడింది కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నట్టుగా సూచించింది. 3 నెలల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని, 3 నెలల తర్వాత సమీక్షించి మరొక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ 3 నెలల పాటు ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తమిళనాడు సర్కార్ ఇటు అధికారులకు ఆదేశించింది. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈకేవైసీకి రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కూడా చాలామంది ఈకేవైసీని చేయించుకోలేదని అధికారులు తెలుపుతున్నారు. అలాంటి వాళ్ళ ఇష్టాలని కూడా రేషన్ షాపులు పంపించామని అధికారులు స్పష్టంగా తెలిపారు. ఎవరైనా సరే ఈకేవైసీ చేయించకపోతే మాత్రం వచ్చే నెల నుంచి వారందరికీ రేషన్ అనేది బంద్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని పలు సూచనలు చేశారు. అయితే ఈకేవైసీకి సంబంధించి డేట్ అనేది పొడిగిస్తారా లేదా అనేది క్లారిటీ మాత్రం రాలేదు. మనము రెస్టారెంట్ వచ్చి చెట్లను చూసాం, ఫౌంటైన్లను చూసాం, మరి ఈ మధ్య అక్కడ కుక్కలని, పిల్లిలను కూడా చూస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా సమాధుల మధ్యలో రెస్టారెంట్ చూసారా? అయితే ఈ రెస్టారెంట్ ఉంది అహ్మదాబాద్లోని, అది కూడా న్యూ లక్కీ రెస్టారెంట్. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందే సమాధులు ఉన్నాయి. అయితే రెస్టారెంట్ కడుతున్న సమయంలో అవి 16వ శతాబ్దం చెందిన సూఫీ సాధుల సమాధులు. సో వాటిని తొలగించకుండా ఓనర్ కృష్ణన్ కుట్టి వాటి చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి పక్కనే టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే సమాధుల మధ్యలో ఫుడ్ తినే ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది అక్కడికి వస్తున్నారు. అటు బిజినెస్ నడుస్తుంది, ఇటు చనిపోయిన వారికి గౌరవం కూడా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. కరీంనగర్ నగరం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రజల అవసరాల కోసం కరీంనగర్ నగరంలో 3 ఆర్టీసీ మెట్రో సర్వీస్ సేవలను ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి అందరూ కూడా కరీంనగర్ నగర వాసులు మెట్రో సిటీ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. మెట్రో సిటీ సేవలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పి 3 రూట్లలో ఇప్పుడైతే మెట్రో సిటీ సేవలు ఉన్నాయని చెప్పి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరింత సేవలు పెంచుతామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్లి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ములాఖాత్లో కలవడం పట్ల మంత్రులు మండిపడ్డారు. సిదిరి అప్పలరాజు కుటుంబం చేసినటువంటి హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి హత్య చేసిన కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి? హత్యాయత్నాలు చేసిన వాళ్ళని ములాఖాత్లో కలవడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిపోయిందంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ఎవరైతే యాక్సిడెంట్ చేసినటువంటి పిల్లవాడు చిన్న పిల్లవాడు అంటూ మాట్లాడడం, హత్యాయత్నాలు చేసిన వారిని చిన్న పిల్లాడు అంటూ సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మంత్రులు మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో వాయు కాలుష్య నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తక్కువ దూరం సైకిళ్ల మీద ప్రయాణించి వాయు కాలుష్యాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి విద్యుత్ వాహనాలు, సైకిళ్లను ఎక్కువగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలంటూ అధికారులకు సూచించారు. గాలిలో దుమ్ము, ధూళి ఎప్పటికప్పుడు మెషిన్ ద్వారా పరీక్షలు చేస్తూ దానికి అనుగుణంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నాణ్యతను పరీక్షించి అవకతవకలుంటే పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోపక్క కాలం చెల్లిన వాహనాలను రోడ్డు మీద తీసుకొస్తే వాహనాలు సీజ్ చేసి వాటి యజమానులపై కేసులు పెట్టాలని ఆదేశించారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. హుజూర్ నగర్ లో లిఫ్ట్ల నిర్వహణ భద్రతపై పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరు కావడం జరిగింది.
వేల కోట్ల రూపాయలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా లిఫ్ట్లని శాంక్షన్ చేయిస్తుంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇటీవల కాలంలో దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయని, విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్తున్నారని, అలా కాకుండా కొత్తగా కమిటీలు వేసుకొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఎమ్మెల్యే పద్మావతి చెబుతుంది. వర్షపు జల్లులలో పచ్చని అడవిలో జలపాతపు సోయగాలను ఆస్వాదిద్దాం అనుకుంటున్న పర్యాటకులారా ఒక్క నిమిషం ఆగండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలకు సందర్శనను నిలిపివేశారు అధికారులు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదే సమయంలో పూర్తిగా ఇటు జలపాతాలు కూడా ఉధృతంగా జాలువారుతున్న పరిస్థితి. దీంతో ఎవరో పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా జలపాతాల సందర్శనను నిలిపివేశారు అధికారులు. రేపటి నుంచి పూర్తిగా పర్యాటకులకు జలపాతాల వద్ద అనుమతి ఉండడంతో ప్రకటించారు పూర్తిగా అధికారులు. దీనికి సంబంధించి దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నారు అధికారులు. అల్లూరు జిల్లాలో అరకు కాఫీ స్వర్ణోత్సవాలను జరపడానికి కలెక్టర్ నిశాంతి సన్నాహాలు చేస్తున్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి నాణ్యత, బ్రాండింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతుల మార్కెటింగ్పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోరారు. జీకే విధి మండలం ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం స్వర్ణోత్సవాలు నిర్వహించడానికి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 50 ఏళ్లుగా కాఫీ పరిశోధన కేంద్రం గిరిజన రైతులకు జీవనోపాధి మెరుగుదల, కాఫీ సాగు విస్తరణ, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ తెలిపారు. 1971లో 15 టన్నుల కాఫీ ఉత్పత్తి ప్రస్తుతం 15,000 టన్నుల ఉత్పత్తికి పెరిగిందని కలెక్టర్ నిశాంతి అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సీఏ నాగరాజును సిట్ అధికారులు కస్టడీ తీసుకున్నారు. దాదాపుగా 6 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన సాయికృష్ణ లాకప్ డెత్కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగి మృతదేహం ఉందా లేదా, సాయికృష్ణ మృతదేహం ఎక్కడుంది అనే కోణంలో సుదీర్ఘంగా విచారించిన ఏ ప్రశ్నకి విచారణకి సహకరించలేదు. మొదటి రోజు విచారణకి సహకరించలేదని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ప్రతి అంశానికి కూడా తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు అనే సమాధానాన్ని మాత్రం నిరంతరం ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మళ్ళీ ఆయన దాదాపుగా 7 రోజుల పాటు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదు కాబట్టి రెండో రోజు రేపు ఏ రకంగా సహకరిస్తారు, సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఆయన విచారణకు సహకరించడం కోసం సిట్ అధికారులు తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి అనేది ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 10కి పైగా డాగ్ బైట్స్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కొవ్వలోనే బాన్సోడ పట్టణంలోని మదీనా కాలనీలో 3 ఏళ్ల పాపపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. ఒక్కసారిగా తీవ్ర రక్తస్రావమైంది. పాప అరవడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమేసి అక్కడి నుంచి పాపని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించారు. వెంటనే పాపకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ఇటు కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పాప పరిస్థితి నిలకడగా ఉంది. డాగ్ బైట్స్ కేసులకు సంబంధించి ఇటు వీధి కుక్కల దాడుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నారు. పంటల బీమా నమోదు ప్రక్రియకు ఈ రోజుతో గడువు ముగిసింది. రైతులు మీ సేవా సెంటర్లు ఎదుట క్యూ కట్టారు. సర్వర్ పనిచేయలేదు, సైట్ బిజీ వచ్చింది. దీంతో చాలామంది రైతులు పంటల నమోదు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ప్రభుత్వం మరింత గడువు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎల్నినో కారణంగా, వర్షం పడకపోవడం కారణంగా రైతులు నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రావడం లేదు. ఈ సందర్భంలో పంటల బీమా కూడా రాకపోతే రైతులు మరింత ఆర్థికంగా కుంగిపోతారు. కాబట్టి ప్రభుత్వం పంటల బీమా నమోదు ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని గుత్తిన దీవిలో ఘోరం చోటు చేసుకుంది. పసికందుని ముళ్ళ కంచెలో పాడేసింది ఒక కసాయి తల్లి. అయితే స్థానికులు గుర్తించడంతో పసికందులు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మగపిల్లాడు బాబుని అయితే సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. అయితే బాబు హెల్తీగా ఉన్నట్లుగా అయితే ఇప్పటికే అధికారులు తెలిపారు, డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐఎస్డిఎస్కి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామంలో మొత్తం దర్యాప్తు చేయడంతో ఒక యువతి బాబుని మొళ్ల పొదల్లో విసిరేసినట్టుగా అయితే ఇప్పటికే సమాచారం అందుకుంది పోలీసులు. అయితే తల్లిని పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు విచారణ కొనసాగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, దూరాల డ్యాంలన్నీ కూడా నీటి కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే 85,000 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైల డ్యాంకు వచ్చి చేరుతుంది. ఎందుకంటే గతేడాది శ్రీశైల డ్యాం కూడా అనుకున్నటువంటి జలకలతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎల్నిన్ ఎఫెక్ట్తో శ్రీశైల డ్యాంకు ఇప్పటికే అనుకున్నటువంటి స్థాయిలో వర్షపు నీరు లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వరద ప్రవాహం రూపంలో శ్రీశైల డ్యాంకు చేరుకోవడంతో రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగునీటి అవసరాలు తీరుస్తున్నటువంటి శ్రీశైల డ్యాం రానున్న రోజుల్లో నిండుతుంది అనేటటువంటి ఆశాభావంతో రైతన్నలంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.
జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ను మరింత ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ సమస్యాత్మక ప్రాంతాలను నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని వేలుముద్రలను సేకరిస్తున్నారు. ముందుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో కొద్ది రోజులుగా జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో కలకలం రేపిన భారీ చోరీని వారం రోజుల్లోపే ఛేదించి ప్రకాశం జిల్లా పోలీసులు చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం వ్యసనాలకు బానిసలైనటువంటి 4 మిత్రులు ఇన్నోవా కారులో వెళ్లి తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి సుమారు 18 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలతో పాటుగా 51,000 నగదును కూడా దోసుకు వెళ్లారు. అయితే బాధితుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక టీములుగా ఏర్పడి వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. 157.5 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 51,000 నగదును కూడా స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాలు వెనక్కి పంపారు. వేరే కేసులో ముద్దాయిలుగా జైలు శిక్ష అనుభవించినటువంటి 2 వ్యక్తులు మరో 2 స్నేహితులతో కలిసి ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగతనానికి వాడినటువంటి ఇన్నోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాము కాటుతో ఒక మహిళ మృతి చెందింది. రామచంద్రపురం మండలం నిలువురాల కమ్మపల్లిలో శ్యామల అనేటువంటి మహిళ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఒకసారిగా పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతి రోయా ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం పాములు సంచరిస్తున్నట్టు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన వినిపిస్తోంది. అటు శ్యామలమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అదులుతున్నాయి. ఏదైతే శ్యామలమ్మను కాటు వేసినటువంటి పామును అక్కడే గ్రామస్తులు కొట్టి చంపేశారు. బైక్ దొంగతనం కేసులో యజమాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చేయర్ నది వంతెనపై నుంచి దూకి గురి చెందిన ఘటన రాయంపేటలో చోటు చేస్తుంది. కడపకు చెందిన కృష్ణారెడ్డి దగ్గర నూరులా గత కొంతకాలంగా పనిచేస్తున్న యజమాని కృష్ణారెడ్డి బైక్ దొంగతనం చేసి తిరుపతిలో అమ్మినట్టు తెలుసుకున్న యజమాని కృష్ణారెడ్డి తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాయంపేట చేయర్ వంతెన వద్ద రాగానే నూరుల్లా ఒక్కసారిగా వంతెనపై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే తీవ్ర గాయాలు కావడంతో నూరు యజమాని వెంటనే నూరుల్లా రాయంపేట పోతా తరలించి చికిత్స అందించి ప్రతిప్పటికీ కూడా అప్పటికే నూరుల్లా మృతి చెందిన డాక్టర్ ప్రకటించిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ డిగ్రీ గురుకులం నుండి 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ బిందు మాధురి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2 అమ్మాయిలు డిన్నర్ తర్వాత కనబడడం లేదని గ్రహించిన అధ్యాపకులు ప్రిన్సిపల్కి విషయం అందజేశారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకొని కేసు నమోదు చేసింది. ఈ విషయంపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. అమ్మాయిలు ఎందుకు వెళ్ళారు, గోడదునికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశాలపై పోలీసులు డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సింది. ఈ విషయం అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుగ్గ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాడిపత్రి నుంచి బందార్లపల్లికి 3 యువకులు బైక్ పైన వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న యువకులను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఐచర్ వాహనం ఢీకొట్టడంతో అక్కడే ఒకరు మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని ప్రాముఖ్యమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. టెండర్ పనులు దక్కించుకున్న శ్రీ శివరామ కంపెనీ ప్రస్తుతం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆలయ కూల్చివేతలు ప్రారంభించింది. ప్రస్తుతం భారీ యంత్రాల సాయంతో ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాన్ని కూడా ఒక పక్కన పేర్చుతున్నారు. ఇక ప్రస్తుతం మరో 4 రోజుల పాటు ఆలయ కూల్చివేత అయిన తర్వాత పూర్తిగా నూతన ఆలయ నిర్మాణం కోసం పనులు చేపట్టబోతున్నారు. 153 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం కొనసాగబోతోంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయానికి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా ప్రారంభం చేయబోతున్నారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా నివారించడానికి సమిష్టి కృషి అవసరమన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లో డిజిటల్ పోస్టును ఆవిష్కరించారు కలెక్టర్ నాగరాణి. వెట్టి చాకిరీని అంతం చేయడానికి అందరూ కలిసి ముందుకు రావాలన్నారు. కొద్దిగా అడ్వాన్స్ ఆశ చూపి జీవితాంతం పని చేయించుకోవటం, మరోపక్క బాలికలపై లైంగిక దాడి నివారించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. మానవ అక్రమ రవాణా, లైంగిక దాడులపై సమాచారం ఉంటే వెంటనే 100-1098కు సమాచారం అందించాలన్నారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాలు 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిండు కుండలా మారాయని చెప్పుకోవాలి. కడెం మరియు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు 2 రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో రావడంతో పూర్తిగా నిండు కుండలా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు సంబంధించి ఇటు ప్రస్తుతం 1,46,000 ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. దీంతో పూర్తిగా మొన్నటి వరకు 0.5 TMC కూడా లేని నీటి నిల్వ ప్రస్తుతం 1.8 TMC
స్థాయిలకు చేరుకుంది. అదేవిధంగా ఇన్ఫ్లో గణనీయంగా కొనసాగుతుండడంతో గత అనుభవాల దృష్ట్యా ఇటు అవుట్ఫ్లో కూడా అంతే లెవెల్లో కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి 16 గేట్లను ఎత్తివేసి దిగువన గోదావరిలో 1,47,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా మొన్నటి వరకు 7 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ పూర్తిగా ప్రస్తుతం 17 టీఎంసీలకు మించిందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి 2,75,000 ఇన్ఫ్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం కొనసాగుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలుగా మారాయి జంట జలాశయాలు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికైనా ఏ క్షణమైన గేట్లను ఎత్తివేసేందుకు జలమండలి అధికారులు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దిగువన గేట్లు ఓపెన్ చేస్తే మూసీ దిగువకు భారీగా వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో వాతావరణ శాఖ ఇటు పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. నిరసనల కారణంగా జంతర్ మంతర్ మూసివేశారని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులు వాస్తవం కాదని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. శాంతియుత అధికారిక ప్రదర్శనల కోసం జంతర్ మంతర్ ఒక క్రియాశీలక అధికారిక ప్రదేశంగానే కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మరియు దానికి అనుగుణంగా ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం ఆ ప్రదేశంలో గరిష్టంగా 1000 మందిని మాత్రమే అనుమతించవచ్చని పోలీసులు తెలిపారు. నిర్ణీత నిబంధనలు మరియు షరతులకు లోబడి సంబంధిత నిర్వాహకులు అధికారికంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన అధికారులు అనుమతి మంజూరు చేస్తారని పోలీసులు తెలిపారు. ధృవీకరించిన సమాచారాన్ని లేదా ప్రచారాన్ని నమ్మవద్దంటూ కూడా పోలీసులు సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కోసం గవర్నమెంట్ ఏటా 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థుల కోసం వారి పేరెంట్స్ ఏటా 50,000 పైమాటే ఖర్చు చేస్తున్నారని అన్నారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లోనే ఎందుకు పేరెంట్స్ ఎక్కువగా జాయిన్ చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి టీచర్స్ను ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలిపారు. హైదరాబాద్లో టీచర్స్తో జరిగినటువంటి భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతి ఏటా కూడా డ్రాప్అవుట్ సంఖ్య 50,000 పైనే ఉండేవని, గత 2 ఏళ్ల నుంచి కూడా డ్రాప్అవుట్ సంఖ్య తగ్గుతూ వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. నువ్వు అమెరికాలో ఉంటావు, ఆంధ్రాలో ఇండియాలో ఉన్న చట్టాలేంటో ఆ చట్టాల రుచేమిటో నీకు చూపిస్తానని హెచ్చరిక జారీ చేశారు. అలాగే గుంటూరులో తన నివాసంపై దాడి చేసి తనపై కేసు పెట్టి అన్యాయంగా జైలుకి పంపించారు. ఈ కేసులో పోలీసుల తీరు నిరసిస్తూ కూడా త్వరలోనే ఆగస్టు 15 తర్వాత తాను 2 రోజుల పాటు పాదయాత్ర చేస్తాను. వాస్తవానికి ఆగస్టు 1వ వారం పాదయాత్ర చేయాలని భావించాను. కొన్ని కారణాల రీత్యా ఆగస్టు 2వ వారం తర్వాత అంటే 15వ తేదీ తర్వాత తన పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి అంబటి రాంబాబు తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం వస్తున్నటువంటి వరదను పూర్తిగా నిల్వలుగా ఉంచాలి. మరోవైపు వెంటనే ప్రాజెక్టులు, స్కీములు కూడా వెంటనే వాటిని ఎత్తియాలి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి సూచిస్తూ ఓవైపు హెచ్చరిస్తున్నారు కూడా. ఇప్పటికే మేడిగడ్డను రిపేర్ చేయలేకపోతున్నారు, ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచలేకపోతున్నారు, పూర్తిగా కాళేశ్వరం పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం మారి రైతులకు సాగునీరు అందించాలంటగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం దశగా ముందుకెళ్తామని చెప్తున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా కొంతమంది రాజీనామా చేయాలని చెప్తున్నారు. ఎందుకు రాజీనామా చేయాలి? ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పెట్టినందుకు రాజీనామా చేయాలా, లంచ్ పెట్టినందుకు రాజీనామా చేయాలా, అదేవిధంగా స్నాక్స్ పెట్టినందుకు రాజీనామా చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ టర్ములో 28వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 18వ స్థానంకు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలనేది కూడా రామచంద్రరావుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. విద్యా వ్యవస్థను తెలంగాణలో బలోపేతం చేయడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వైపు విద్యా వ్యవస్థలు చూసే విధంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తానని చెప్పడమే కాకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కూడా రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ కూడా వర్షపాతం నమోదవుతుందని, ఎవరైతే పని ఉంటేనే బయటకు రావాలని, లేకపోతే అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే చాలా బెటర్ అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. దాంతోపాటు ఇంకొన్ని ప్రాంతాలకు ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రానున్న 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షపాతం నమోదవుతుంది. రేపు కూడా వాతావరణం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని, ఎవరెవరైతే ఆఫీసులకు వెళ్ళారో తొందరగా వెళ్ళి సాయంత్రం సమయాల్లో తొందరగా బయటకు వచ్చేయాలని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు అడ్వైజరీ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది.
విశాఖ కేజీహెచ్లో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక అధికారులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. కేజీహెచ్లో పరిపాలనతో పాటు ఆక్సిజన్, మెడిసిన్ కొనుగోలు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా వచ్చే నిధుల వినియోగం, మినిస్ట్రియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల పనితీరుపై విచారణ చేసిన కమిటీ కేజీహెచ్ ఉద్యోగుల ప్రక్షాళన చేయడానికి నిర్ణయం తీసుకుంది. కేజీహెచ్లోని ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడమా లేక మాతృ సంస్థకు బదిలీ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేజీహెచ్లో కింది స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత అధికారుల వరకు అన్ని విభాగాల్లో అవినీతికి పాల్పడుతుండటంతో సీఎంఓకి చేరిన ఫిర్యాదుతో కమిటీ విచారణ చేపట్టింది. తిరుపతిలోని విద్యానికేతన్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి జయంత్ అనే విద్యార్థి కనిపించడం లేదంటూ తండ్రి సుబ్రహ్మణ్యం ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని రోజుల క్రితం యూనివర్సిటీలో డబ్బులు కట్టాలని చెప్పి ఇస్తే దాన్ని ఆన్లైన్ బెట్టింగ్కి యూజ్ చేసినట్టు, దానిపై ప్రశ్నించినందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు తండ్రి తెలిపాడు. అయితే ఈ వ్యవహారం పైన ఈస్ట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి జయంత్ అనే వ్యక్తి అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడినట్టు తెలుస్తుంది. సో దీనిపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈస్ట్ పోలీసులు. రాబోయే గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు హైదరాబాద్ సిపి సజ్జనర్. శోభాయాత్ర నుంచి నిమజ్జన యాత్ర వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవ సమితితో నిర్వహించిన సమావేశం అనంతరం విగ్రహాల ఎత్తుని 16 అడుగులకు పరిమితం చేశారు. పర్యావరణహితమైనటువంటి మట్టి గణేష్ విగ్రహాలని తయారు చేయాలని సూచించారు. సో విగ్రహాలు తయారీ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సరే చూడాలి, ఈసారి గణేష్ ఆగమనకు సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ అంశాలు కూడా, ఆ వివరాలను కూడా పోలీసులకు తెలియజేయాలంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఎమ్మెల్యే ముస్తఫా ఇంటికి నూజివీడు పోలీసులు చేరుకున్నారు. ఆయన కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో నూజివీడు పోలీసుల తీరుని తప్పుపట్టారు ఆయన కుమార్తె నూరి ఫాతిమా. ఈ కేసుకి సంబంధించినంత వరకు కావాలని రాజకీయ రంగు పులుముతున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కారుని సీజ్ చేయడము, అలాగే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసు చేస్తారా అంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న ఈఆర్సీ సెంటర్కి అతి సమీపాన ఉన్న సౌత్ రైల్వే స్టేషన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ స్టేషన్లో అధికారులు వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వసతుల విషయం పక్కన పెడితే అక్కడ రైలు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మందుబాబులు మద్యం సేవించి, మత్తు పానీయాలు సేవించి అక్కడ పిచ్చి పిచ్చిగా తిరుగుతుండడంతో ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. అధికారులు స్పందించి అక్కడ మందుబాబులకు అడ్డాగా నిలిచినటువంటి ఆ స్టేషన్ నుంచి ప్రజల్ని రైలు ఎక్కేటువంటి ప్రయాణికుల్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. చండూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ గా ఉన్నటువంటి చండూరు అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు. కొత్తగా నిర్మాణం అవుతున్న మున్సిపల్ కార్యాలయానికి రహదారే లేదు. ఇక్కడ మున్సిపల్ బిల్డింగ్ ని ఎలా చేపడుతున్నారని, వేరే చోట ఇంకో బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జంగాల కాలనీలో పేద ప్రజల సమస్యల్ని గుర్తించి అక్కడ వాటర్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారని కొత్తగా ట్యాంకులు మంజూరు చేయాలన్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాలువల్లో పెరిగిపోయిన గుర్రపడెక్కని తొలగించి వాటిని ఎండబెట్టి ప్రాసెసింగ్ చేసే విధంగా మెప్మా డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తుని సభలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేస్తున్నట్టుగా, దీనికి సంబంధించి కొంతమంది మహిళలను కూడా ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టుగా అయితే జిల్లాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తపల్లి కావచ్చు, పిఠాపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి కూడా 70-80 మంది అంటే సుమారుగా 150 మంది మహిళలను ఇప్పటికే 4 బ్యాచ్లుగా తయారు చేసి కూడా అధికారులు కలెక్టర్కి వెల్లడించారు. అయితే ఆగస్టు 5వ తారీఖు లోపున ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పారు. ఆగస్టు 10వ తారీఖు లోపు ప్రాసెసింగ్ చేసి గుర్రపడెక్కని ఎండబెట్టేందుకైతే స్థల సేకరణ కూడా చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందితో కలెక్టర్ చాహద్ బాజ్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రసవాల సంఖ్య పెంచాలి, వచ్చేటువంటి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యతమైన సత్వర సేవలు అందించాలని కోరారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పల్లె దవాఖానలో టీవీ ముక్త భారత్ కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేశారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తీవ్ర స్థాయి లోపల శ్రమించాలని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, అధికారులు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు.